హలో బడీస్, ఈరోజైతే సుజిత్ బర్త్డే. సుజిత్కి మంచిగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అందుకని నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయ్యాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే డిజైన్ చేశాను. బ్యాక్ వచ్చేసి డీప్ వీనెక్ ఇచ్చి బౌ డిజైన్ అయితే చేశాను. అండ్ సుజిత్కి అయితే ఒక డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను. ఆ డ్రెస్ అయితే చూపించా. తనైతే ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చారు. ఒక చిన్న వాఫిల్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను. మా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని చిన్న కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. చాలా క్యూట్ అండ్ స్మాల్ సెలబ్రేషన్స్ అంతే ఏం లేదు. అండ్ సుజిత్కి యాక్చువల్గా ఏమన్నాడంటే మనం బయటికి వెళ్దాం ఏదైనా రెస్టారెంట్కి అని చెప్పాడు. కానీ నేను తనకి ఓకే అని చెప్పి తనకి చెప్పకుండా నేనైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే తను ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు. అందుకని తనకి ఇష్టమైనవి అన్నీ చేసేసాను అనమాట. ఫుడ్ వచ్చేసి ఇదిగోండి కేక్. ఈ ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేశాను. మంచిగా వచ్చింది చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు చికెన్ పకోడీ చేశా. ఇదైతే ప్రాన్స్ మంచూరియా చేశాను. ప్రాన్స్ మంచూరియా మాత్రం యావరేజ్గా వచ్చింది. ఎందుకంటే చూడడానికి ఎమ్మీగా ఉంది కానీ లైట్గా నీస్ టేస్ట్ తెలిసింది. నీస్ టేస్ట్ తెలిస్తే నేను అస్సలు తినలేను. సో మిగతా తర్వాత కూల్ డ్రింక్ అయితే కంపల్సరీ కదా బిర్యానీతో పాటు, అది కూడా పెట్టి ఇంకా నేను సుజిత్తో పాటు కూర్చొని తినేసా. పిల్లలు అప్పటికే కేక్ తినేసారు. అందువల్ల వాళ్ళకి అప్పుడే ఆకలి లేదు. సరేలే ముందు నేను తినేసి తర్వాత పెడదామని చెప్పి మేమైతే టీవీ చూసుకుంటూ కూర్చొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది చిన్న వ్లాగ్, క్యూట్ సెలబ్రేషన్స్? మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.